నమస్తే, నేను ఇందు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెంలో రైతులను పరామర్శించడానికి వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. సో మరి నేపథ్యంలో అక్కడ ఒక భారీ విధ్వంసం, భారీ డ్యామేజ్ కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి చేసినట్టు తెలుస్తుంది వైసీపీ శ్రేణులు. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మైందు, మన ఉల్ఫ్ వీక్షకులు. సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెంకి అయితే వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే, రైతుల పరామర్శకి. మరి ఇవాళ చూసుకుంటే గనక ఒక ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైసీపీ శ్రేణులు అయితే దాడి చేసినట్టు తెలుస్తుంది. అండ్ అలాగే ఆ దాడిలో భాగంగా మెమరీ కార్డ్స్ అండ్ మెమరీ చిప్స్ కూడా లాక్కొని ఒక పిడిగుద్దులు గుద్దినట్టు కూడా తెలుస్తుంది. ఏమంటారు సార్ దీని గురించి? ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్, ఛానల్ ఫోటోగ్రాఫర్ని దాడి చేశారంటేనే వాళ్ళు పరామర్శకు రాలేదని తెలుస్తుంది. పరామర్శకు వస్తే వాళ్ళకి పబ్లిసిటీ జరిగి మేలే జరుగుతుంది కదా. కానీ వాళ్ళు ఒక అరాచకం సృష్టిస్తానికి, అశాంతి సృష్టిస్తానికి, ఒక దాష్టికం చేయటానికి వచ్చారు. ఇది బయటికి తెలవకుండా ఉండాలనే కదా. వాళ్ళు అతనుంటే, ఫోటోగ్రాఫర్ ఉంటే ఏం నష్టం? మనం తప్పు చేయటానికి వెళ్తే భయపడాలి, మనం మంచి పని చేయటానికి వెళ్తే ఎంత పబ్లిసిటీ వస్తే అంత మంచిది. తప్పు చేయటానికి వెళ్ళేటప్పుడు మన ఎవరన్నా కెమెరాలో తీస్తున్నారా, లేదా ఆల్రెడీ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా, ఉంటే పీకేస్తాం. దొంగలు చేసే పని అది. దర్జాగా దొరలుగా వెళ్ళేవాడు ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నా కానీ నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. బ్యాంకు దొంగతనం చేసేవాడు ముందు చేసే పని వైర్లు కట్ చేసేస్తాడు. అట్లాగే ఇది కూడా అది జ్యోతి ఫోటోగ్రాఫర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కాబట్టి అసలు ఎందుకు వచ్చావని అడుగుతున్నారంట. అసలు ఆయన ఒక పబ్లిక్ ప్లేస్ లో రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అదేమన్నా రహస్యమా లేకపోతే నిషేధితమా? ఎందుకు వచ్చాడంటే పబ్లిక్ లో నువ్వు రైతులను పరామర్శిస్తున్నావు కాబట్టి తీయటానికి వచ్చారు. దానికి తప్పే ఉంది. ఒకవేళ నువ్వు రాకపోతే వాళ్ళు రోజు వెళ్ళట్లేదు కదా. రోజు రైతులు వస్తున్నారు, అమ్ముకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. నువ్వేదో ఇవాళ పెద్ద రైతులకి మేలు చేయడానికి వచ్చావు కాబట్టి ఏం మేలు జరుగుతుందో, నువ్వేం హామీ ఇస్తావో, నీ తరపున ఏమన్నా సబ్సిడీ ఇస్తావేమో, లేకపోతే ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చెబుతావేమో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో మాట్లాడతానని చెబుతావేమో, లేకపోతే ప్రతినిధి బృందం వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి ఈ 4 రూపాయలు కాదు ఇంకా 2 రూపాయలు పెంచమని అడుగుతావేమో. దాన్ని ప్రజలకు తెలియజేయాలి అని వచ్చారు. వాళ్ళ మీద దాడి చేశారంటే అక్కడే వాళ్ళ దుర్బుద్ధి అర్థమవుతుంది. అంటే ఏ ఛానల్ అడిగారంట. నేను అసలు ముందు చెప్పలేదంట. చెప్పకపోతే ఎవరు ఏంటని అడిగి ఎమ్మడబడి తెలుసుకుని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా ప్రోద్బలం చేశాడని చెబుతున్నారు. సైగ చేస్తేనే దాడి చేశారని. ఇక అలాంటి మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలాంటి కాకపోతే ఏం జరుగుతాయి? వాళ్ళు నిజంగా రైతులకు పరామర్శిస్తానికి వెళ్తే రైతుల గురించి ఏం మాట్లాడలేదు, రైతులకి ఏమీ హామీ ఇవ్వలేదు. రైతులకి వాళ్ళే చెబుతున్నారు మాకు నష్టం జరిగింది రావటం వలన, ప్రశాంతంగా మేము రోజు అమ్ముకుని వెళ్ళిపోయేవాళ్ళం, లారీలన్నీ ఆగిపోయినాయి, ట్రాక్టర్లన్నీ ఆగిపోయినాయి అని బలవంతంగా ఒక 3-4 ట్రాక్టర్ల మామిడికాయలు రోడ్ల మీద పోసేసి, ఎందుకంటే అక్కడ ఒక సీన్ క్రియేట్ చేసి అదేదో గిట్టుబాటు ధర రాలేదని వాటి మీద తొక్కిచ్చి ట్రాక్టర్లతో బేబత్సం సృష్టిస్తానికి. సార్, మరి ఉన్నదున్నట్టు మాట్లాడితే దాడి చేసేస్తారా? ఉన్నదున్నట్టు ప్రసారం చేస్తే దాడి చేస్తారా? ఉన్నదున్నట్టు అడిగితే దాడి చేస్తారా? ఉన్నదున్నట్టు ఫోటో తీసేస్తే దాడి చేస్తారా? అసలు జర్నలిస్టులు కానివ్వండి, మీడియా మీద ఇలాంటి దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్? మన మహా న్యూస్ మీద చూసుకుంటే కనుక రాళ్లతో కానివ్వండి, లేకపోతే రాడ్స్ తో కూడా ఏ విధంగా దాడి చేస్తారో తెలిసిందే. అండ్ అలాగే ఏబిఎన్ తో పాటు మరి ఇంకో ఛానల్ కి కూడా ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి గిరి అనే వ్యక్తి కూడా ఒక మెయిల్ కూడా పెట్టాడు దానికి సంబంధించి, మరి డిలీట్ కూడా చేశాడు. సో ఏమంటారు సార్ దీనికి సంబంధించి? మీడియాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటారు? మీడియాలో కాదమ్మా, మీడియాలో ఏం పరిణామాలు చోటు చేసుకోవట్లేదు. మీడియా బాగానే ఉంది. రాజకీయ పార్టీలు ఆ స్థాయి వ్యక్తులు పెట్టి రాజకీయంగా అలాంటి అపరిపక్వమైన వాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళు, తర్వాత పార్టీలో కార్యకర్తల పేరుతో రౌడీలను పోగు చేసుకొచ్చి తర్వాత గంజాయి బ్యాచ్ల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని, ఇలాంటి వాళ్ళని తీసుకొస్తే ఇవే జరుగుతాయి. ఇంతకన్నా మేలేం జరగవు. నేను 79 నుంచి జర్నలిస్ట్ గా ఉన్నాను. ఇలాంటి ఉద్యమాలు అనేక సార్లు చూసాము. వాళ్ళు ఎవరైనా కూడా ఒక లిమిటెడ్ పరిమితమైన నాయకులు వెళ్ళి రైతులతో పరామర్శించి అసలు అడుగుతారు, గతంలో 3 ఏళ్ల క్రితం ఎంత ఉంది, 4 ఏళ్ల క్రితం రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎందుకు తగ్గింది, లేకపోతే అప్పుడు కన్నా ఎక్కువ ఉందా, తర్వాత ఎంతవరకు మీరు అమ్మగలుగుతున్నారు, లేకపోతే పూర్తిగా రిజెక్ట్ చేస్తున్నారా అని రైతులు ఎలాంటి. ఇంకోటి ఏంటంటే తోతాపురి మామిడి అనేది ఎవరు కూడా తినరు, పేద వర్గాల ప్రజలు కూడా తినరు, ఆంధ్రప్రదేశ్ లో కూడా తినరు, చిత్తూరు జిల్లాలో కూడా తినరు. అది కేవలం పల్ప్ చేసి ఇతర దేశాలకి, ఇతర ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు. కొన్ని మామిడి ఉత్పత్తులకి సంబంధించి దీన్ని ముడి పదార్థంగా వాడుకుంటారు. అదే మిగిలిన అసలు ఇప్పుడు ఒక
రైతు అడిగాడు, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంతమంది రౌడీలను తీసుకొచ్చి ఇక్కడ ఇంత అరాచకం సృష్టిస్తున్నావు, అసలు మామిడిలో ఎన్ని రకాలు ఉన్నాయో నీకు తెలుసా అని అడిగాడు. తోతాపురి మామిడి అంటే ఏంటో తెలుసా అని అడిగాడు. మన మామిడి ఢిల్లీ రాక ఎక్స్పోర్ట్ అవుతుంది, గల్ఫ్ దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది, లాటిన్ అమెరికా చాలా దేశాలకి మన మామిడి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఏది మంచి వెరైటీస్, బంగినపల్లి ఇలాంటి. కానీ ఇదేంటంటే మామిడిలో కల్లా తక్కువ క్వాలిటీ. ఇప్పుడు రాజకీయ నాయకుల్లో కూడా తోతాపురి అని తక్కువ రకం వాళ్ళు ఎట్టా ఉంటారు, అలాగే మామిడిలో కూడా ఇది తక్కువ వెరైటీ. దాన్ని రైతులు ఆ తక్కువ రేట్ కి, మనం మామూలుగా మొన్న 200 రూపాయలు కూడా హైదరాబాద్ లో కొన్నాం చాలా వెరైటీస్, అది అందరూ తినేవి, డిమాండ్ ఉన్నాయి. తోతాపురి కూడా ఇక్కడికి వచ్చినా ఎవరు కొనరు. అయితే ఇవాళ ఈయన ఏంటంటే అది 90% సేల్ అయిపోయింది. ఇప్పుడు వచ్చాడు ఈయన, లేటుగా కళ్ళు తెరిచాడు. ఇక 10% మాత్రమే ఉంది. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం 130 కోట్ల రూపాయలు రిలీజ్ చేసేసింది. మామిడి ఫ్యాక్టరీలు వాళ్ళు, పల్ప్ ఫ్యాక్టరీలు వాళ్ళు కొని వాళ్ళు 8 రూపాయలు ఇస్తే 8తో పాటు 4 రూపాయలు కలిపి చెక్కులు ఇచ్చేయమన్నారు. ఎందుకంటే వాళ్ళకి నిధులు ఇచ్చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 260 కోట్ల రూపాయలు మాకు సబ్సిడీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది, రిలీజ్ చేయమన్నారు. వాళ్ళు రిలీజ్ చేయడానికి టైం పడుతుందని 130 కోట్లు ముందు ఇచ్చేశారు. అలాగే కర్ణాటకలో 10 రూపాయలు మాత్రమే అమ్ముతుంటే ఆ రైతులు కూడా ఇక్కడికి వచ్చి చిత్తూరు జిల్లాలో అమ్ముకుంటున్నారు. రైతులు ఎవరైనా రైతులే. ఇప్పుడు వాళ్ళని ఆపితే సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి లేఖ రాశాడు. అయ్యా, మీ చిత్తూరు జిల్లాకి సరిహద్దుల్లో ఉన్న మా రాష్ట్ర రైతులు కూడా తోతాపురి మామిడి తీసుకుని మీ మార్కెట్ యార్డ్లకు వస్తున్నారు, మీ వ్యవసాయ కమిటీలు ఉంటాయి, వ్యవసాయ చెక్ పోస్టులు, వాళ్ళు ఆపుతున్నారంట. వ్యవసాయ చెక్ పోస్టులు కాదు, ఆర్టీఏ చెక్ పోస్టులు కూడా ట్రాక్టర్లు వస్తే ఆపుతారు, అవి మీరు ఎలవ్ చేయండి అని అన్నారు. ఎలవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సబ్సిడీ ఇచ్చినప్పుడు రేపు కేంద్ర ప్రభుత్వం కనుక మనకి అది భర్తీ చేసింది అనుకోండి ఆ అమౌంట్, అప్పుడు అడగరు మీరు కర్ణాటక రైతులకు కూడా ఇచ్చారు కదా ఆ అమౌంట్ మేము ఇవ్వమని. మన రాష్ట్రంలో కొన్న ప్రతి మామిడి కిలోకి 4 రూపాయలు చొప్పున సబ్సిడీ ఎవరు మహారాష్ట్ర వాళ్ళు వచ్చి అమ్మినా కూడా కేంద్రం రిలీజ్ చేస్తుంది, తెలిసినా కూడా రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చైనా రైతులు కాదు, పాకిస్తాన్ రైతులు కాదు, మన దేశంలోకి చెందిన రైతులే. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతులు, వరి రైతులు ధాన్యం తెలంగాణ జిల్లాలకు తీసుకొచ్చి మిల్లర్లకు అమ్ముకున్నారు. ఎందుకంటే అక్కడ డబ్బులు ఇవ్వటం లేదు, మిల్లర్లకు కొనటం లేదు అని కేసీఆర్ స్వయంగా చెప్పాడు. అప్పుడు మేము చెక్ పోస్టుల వాళ్ళకు కూడా అనుమతి ఇచ్చాము, పంపండి, ఆ రైతులైనా ఇబ్బంది పడుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డబ్బులు లేవు, కొనటలేదు అని. అప్పుడు ఇంకో మాట కూడా చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ రోడ్లకి మన రోడ్లకి తేడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రోడ్లు సింగిల్ రోడ్లు ఉంటాయి, ఎప్పుడైతే డబల్ రోడ్లు 4 లేన్ రోడ్లు వచ్చినాయో అది తెలంగాణ అని ఆయన స్నేహితుడే చెప్పాడు. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి గొడవలు సృష్టిస్తానికి తప్ప ఈ 10% తోతాపురి మామిడి అమ్ముకుని ఇంకా రైతులకు ఇప్పుడు చేయాల్సిన సేవేం లేదు. ఆయన ముందే గనక ఈ అమ్మకాలు మొదలు కాకముందే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లొచ్చు. ఆయన అయిన దానికి కాని దానికి స్పెషల్ హెలికాప్టర్ వేసుకుని నేరాలు చేసిన, ఘోరాలు చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు జైళ్లలో ఉంటే పరామర్శకి వెళ్తున్నాడు. అలాగే ఇప్పుడు ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలిసిన రైతులు ఎవరన్నా అంటే నాయకులు ఇతర పార్టీల్లో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. అలాంటి నాయకుల్ని ఎంబడబెట్టుకుని స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ తీసుకెళ్తే అందరూ సంతోషిస్తారు, రైతుకు కూడా మేలు జరుగుతుంది. ఇవాళ అక్కడ అన్ని రాజకీయాలు మాట్లాడుతున్నాడు తప్ప అది రాజకీయ వేదిక కాదు కదా. రైతుల కోసం వెళ్ళావు, రైతుల గురించి మాట్లాడు, మరీ ముఖ్యంగా తోతాపురి మామిడి గురించి మాట్లాడు. వచ్చే సంవత్సరానికైనా నువ్వు ఏం నిర్ణయాలు, ఏం హెల్ప్ చేయగలుగుతావో చెప్పు. ఇప్పుడు కనీసం ఇప్పుడు 90% అయిపోయింది, ఇక 10% సేల్ ఉంది, ఏదో రేట్కి వాళ్ళు అమ్మండి, నేను వచ్చే సంవత్సరం నుంచి మొదటి నుంచి పట్టుకుంటాను, మే నెల నాటికేను, అప్పటికే మీకు ఒక గిట్టుబాటు ధర ప్రకటించేటట్టు చూస్తానని అట్లా మాట్లాడాలి. అట్లాగే గత ఎన్నికల ముందు కూడా రాష్ట్ర నేత పని వాళ్ళ సంఘం అని పిలిపించి కార్మికుల్ని రాజకీయాలు మాట్లాడి తప్ప వాళ్ళ కులానికి సంబంధించి, వృత్తికి సంబంధించి ఒక్క వెసులుబాటు మాట చెప్పలా. వాళ్ళు అనవసరంగా నిరుత్సాహంగా తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజకీయాలకి నీకు అసెంబ్లీ ఉంది, లేకపోతే నీ తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవచ్చు, లేదు విజయవాడలో మీట్ ద ప్రెస్ కార్యక్రమం పెట్టుకోవచ్చు. అన్ని పేపర్ల వాళ్ళు వస్తారు, నీకు నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు అందరూ వస్తారు, జాతీయ స్థాయి వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి చెప్పదలుచుకుంది అక్కడ చెప్పు. రైతులకి ఎందుకు అక్కడ? వాళ్ళు అసలే బాధల్లో ఉంటే కూటమి ప్రభుత్వం విఫలమైతే కూటమి ప్రభుత్వాన్ని కూడా నీ ప్రభుత్వం ఎట్ట ఓడించారో, తప్పులు చేస్తే ఓడిస్తారు వాళ్ళు, నువ్వు చెప్పక్కర్లా. వాళ్ళకి నష్టం జరిగినాడు ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవచ్చో
రైతులకు తెలుసు. ఇప్పుడు వెళ్ళి నువ్వు అలాంటి అరాచకం చేస్తే వాళ్ళే చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటన మూలన మాకు ఇబ్బంది వచ్చింది. వాళ్ళు రాత్రి అమ్ముకోలేరు, ఎందుకంటే సాయంత్రం అయ్యేటప్పటికి వెళ్ళిపోతారు మార్కెట్ సిబ్బంది. రైతులు పాపం దూర ప్రాంతాల నుంచి వచ్చి ట్రాక్టర్లకి కిరాయి కట్టాలి, వాళ్ళు ఎంతసేపు ఉంటే అంతసేపు కట్టాలి కదా, వాళ్ళకి ఇంకా ఏం గిట్టుబాటు అవుతుంది, ఇంకా నష్టం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అలాంటి తెలుసుకోవాలి, రైతులకి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా నువ్వు పరామర్శ చేయాలి. కానీ రైతుల్ని ఇబ్బంది పెట్టి నువ్వు చేసే పరామర్శ ఏంటి, అన్ని విధాలా నష్టపెట్టి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక జాతర చేస్తున్నాడు, అల్లరి సృష్టిస్తున్నాడు. తను హెలికాప్టర్ విండ్ షీల్డ్ తను వర్కర్లనే కార్యకర్తలనే ఎక్కువ మందిని పిలిచి రాప్తాడులో పగలగొట్టించుకున్నాడు. ఏంటంటే తనకేదో జనం ఎక్కువ వస్తున్నారు, దీనికి 25,000 మంది జనాన్ని సమీకరించాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ ఇంకోసారి ఫైనల్ గా అడుగుతున్నాం మిమ్మల్ని, ఇట్లా మీడియా ఛానల్స్ మీద ఏవిఎన్ కానివ్వండి, మహా కానివ్వండి, ఇప్పుడు చూసుకుంటే ఫోటోగ్రాఫర్ మీద అటాక్ చేస్తున్నారు. అండ్ అలాగే ఏపీలోని అమరావతి గురించి ఇది దేవతల రాజధాని కాదు, వేషల రాజధాని అంటూ సాక్షి టీవీ చెప్పింది. మరి అలాంటిది సాక్షి టీవీని ఏం చేయాలి, సాక్షి ఛానల్ ఏం చేయాలంటారు? మరి దీన్ని అరకట్టడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు ఆ సాక్షి టీవీ ఛానల్ కి సాక్షి పేపర్ కి బుద్ధి చెప్పడానికి మళ్ళీ 2029 నాటికి వీళ్ళే ఇచ్చారు పునాది. ఆ జనంలో ఉన్న ఆక్రోశం 29లో మళ్ళీ చూపిస్తారు. వాళ్ళే వాళ్ళ గొయ్యి తవ్వుకున్నారు, పడేది వాళ్ళే, పూడ్చేది కూడా వాళ్ళని ప్రజలే. అప్పుడు బటన్ నొక్కుతారు, పైన సీల్ అయిపోతారు. కాబట్టి ప్రజలు మర్చిపోతారు నువ్వు అనుకోబాక. చాలా వేదన ఉంది. వాళ్ళు అంత బాధ్యత రాహిత్యంగా, అంత అవమానకరంగా ఒక రాష్ట్రం గురించి మాట్లాడారంటే అది అంటే నువ్వు ఆడపిల్లవు కాబట్టి కొన్ని మాటలు నేను వాడటానికి కొంచెం సందేహించాల్సి వస్తుంది. అది చాలా బలుపు మాటలు అనమాట. అట్లాంటి బలుపు వ్యక్తులకి ఏమి వైద్యం చేయాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. మొన్న 2024లో చూపించారు, మళ్ళీ 29లో కూడా మళ్ళీ చూపిస్తారు. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ అమ్మా హిందూ మన వీక్షకులు.